Hello everyone. First question. Which of the following given option is the pattern of the sequence 1, 5, 11, 19, 29? ఓకే, చాలా ఈజీ క్వశ్చన్. మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు 1, 5, 11, 19, 29. ఈ సీక్వెన్స్ని జనరేట్ చేసే ప్యాటర్న్ని మనం ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేస్తే x ఈక్వల్ టు 0 పెడితే 0 ప్లస్ 0 ప్లస్ 1 అంటే 1 వస్తుంది. x ఈక్వల్ టు 1 పెడితే 1 ప్లస్ 1 ప్లస్ 1 అంటే 3 వస్తుంది, రైట్? 3 అనేది మనకి ఇచ్చిన సీక్వెన్స్లో లేదు కాబట్టి ఆప్షన్ 1 ఎలిమినేటెడ్. నెక్స్ట్ ఆప్షన్ 2ని వెరిఫై చేస్తే x ఈక్వల్ టు 0 పెడితే -1 వస్తుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 1 పెడితే 1 ప్లస్ 1 -1 అంటే 1 వస్తుంది. ఇప్పుడు x ఈక్వల్ టు 2 పెడితే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 అంటే 6, 6 మైనస్ 1 అంటే 5 వస్తుంది, రైట్? ఇప్పుడు x ఈక్వల్ టు 3 పెడితే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 3 మైనస్ 1 అంటే ఇది మనకి 11 వస్తుంది. ఇప్పుడు x ఈక్వల్ టు 4 పెడితే 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 4 మైనస్ 1 అంటే ఇది మనకి 19 వస్తుంది. నెక్స్ట్ x ఈక్వల్ టు 5 పెడితే 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ 5 మైనస్ 1 అంటే ఇది మనకి 29 వస్తుంది. సో ఇక్కడ x వాల్యూస్ అనేవి 0తో కాకుండా 1తో స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, సో మనకి కావాల్సిన సీక్వెన్స్ అనేది 1, 5, 11, 19, 29 కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కోడింగ్ నుంచి క్వశ్చన్ ఇచ్చారు. ఫ్రాగ్ అనేది 9268 కింద కోడ్ చేశారు. ర్యాంగ్ని 2538 కింద కోడ్ చేశారు. అయితే ఫోర్ట్ని ఎలా కోడ్ చేస్తారని అడుగుతున్నారు, రైట్? చాలా ఈజీ క్వశ్చన్. మనకి ఫ్రాగ్ని 9268 అని ఇచ్చారు, అలాగే ర్యాంగ్ 2538 అని ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2 వర్డ్స్లో కామన్గా ఉన్న లెటర్స్ని జీకి కూడా 8 ఉంది, ఇక్కడ కూడా 8 ఉంది, అలాగే ఆర్కి 2 ఉంది, ఇక్కడ కూడా ఆర్కి 2 ఉంది. కాబట్టి ఇది డైరెక్ట్ కోడింగ్ ఎందుకు వస్తుంది అంటే ఎఫ్ అంటే 9 అవుతుంది, ఓ అంటే 6 అవుతుంది, ఏ అంటే 5 అవుతుంది, ఎన్ అంటే 3 అవుతుంది. ఓకే, సో మనకు కావాల్సింది ఫోర్ట్ కాబట్టి ఎఫ్ అంటే 9, ఓ అంటే 6, ఆర్ అంటే 2, రైట్? సో మన ఆన్సర్ అనేది 962తో స్టార్ట్ అవ్వాలి. ఆప్షన్ వెరిఫై చేస్తే 962తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒక్కటే ఉంది, ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్టింగ్ ఫ్రమ్ 1 till O, if every alternate letter or number or symbol is dropped, then the fifth term from the left is. ఓకే, మనకు ఒక సీక్వెన్స్ ఇచ్చారు. ఈ సీక్వెన్స్లో 1 నుంచి ఓ మధ్యలో ఉన్న అన్ని టర్మ్స్ని ఆల్టర్నేటివ్గా డ్రాప్ చేస్తే అప్పుడు వచ్చే సీక్వెన్స్లో లెఫ్ట్ నుంచి 5th టర్మ్ ఏదో అడుగుతున్నారు, రైట్? సో ఇక్కడ 1 తర్వాత అంటే పర్సంటేజ్ సింబల్ డ్రాప్ చేయాలి. నెక్స్ట్ బి, నెక్స్ట్ 6, ఎన్ ఈక్వల్ టు సింబల్ ఎక్స్క్లమేటరీ సింబల్. ఇప్పుడు మనం కౌంట్ చేస్తే లెఫ్ట్ నుంచి ఫస్ట్ లెటర్ అంటే ఏ, సెకండ్ లెటర్ డాలర్, థర్డ్ లెటర్ 1, ఫోర్త్ లెటర్ ఎం, 5th లెటర్ హ్యాష్ ట్యాగ్, రైట్? మనకు కావాల్సింది 5th లెటర్ కాబట్టి ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్.